Oh, mighty Father. Hallelujah. Praise the Lord. Hallelujah. ఎంత సంతోషంగా ఉన్నావో నీ చప్పట్లను బట్టి నేను అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి ముందు ఒక పల్లవి చరణము పాడుతున్నప్పుడు దయచేసి మీకు వచ్చినట్లయితే మీరు కూడా కలిసి పాడండి. లేనట్లయితే చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా అనే పాట ఒక పల్లవి చరణము పాడుకుని దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలును విరచితివే. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలును విరచితివే. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. ప్రార్థించుకుందాం ప్రియులరా. తనలో ఉంచండి. పరిశుద్ధుడా వందనాలు తండ్రి. జీవము కలిగిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నిలబడిన మీ సేవకుడును తండ్రి దర్శించండి. నిలబడింది నేనైనా మాట్లాడండి. మీరే మాట్లాడండి ప్రభువా. నాతో మాతో మాట్లాడండి. మమ్మలను సరిచేయండి ప్రభు. అయా సంఘాన్ని సరిచేయండి. అయా సంఘం మీరు ఆశించిన రీతిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. అయా తండ్రి విలువైన పాత్రలుగా మీరు వాడుకోండి. అయా సంఘము తండ్రి పరలోక రాజ్యము సమీపించినట్లుగా సహాయం చేయండి. అయా తండ్రి మా సంఘమును తండ్రి అయా తండ్రి స్తోత్రాలు తండ్రి అయా తండ్రి పరలోక రాజ్యములో ఉండేటట్టుగా మీరు చేయండి ప్రభువా. పరలోక పౌరుషత్వాన్ని ప్రతి ఒక్కరు సంపాదించుకుంటూ సహాయం దయచేయండి. నాయన మీకు వందనాలు తండ్రి. మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి నాయన. ఇటు అటు మీరు మాట్లాడండి. ఓ ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడండి ప్రభువా. మీరే కనికరించమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చెప్పిన వాక్యం అని ఒకసారి గుర్తు చేయండి ప్రియులరా.
మీ హృదయమును విశాలపరుచుకొనుడి. హల్లెలూయా. విశాలపరుచుకోమంటే అర్థం ఏంటి చెప్పండి? మీ హృదయాన్ని ఎక్స్టెండ్ యువర్ లైఫ్, అనగా మీ హృదయాన్ని, మీ జీవితాన్ని విశాలపరుచుకోండి అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు నా బుద్ధి తీసి కొంచెం పెద్ద బుద్ధి కలిగి ఉండాలి. ఇంతకు ముందు నా తీసేసి చిన్న చిన్న వస్తువులు తీసి పెద్ద వస్తువుల దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇంతకు ముందు కొద్ది మాటలు తీసి ఉన్నతమైన ఆశీర్వాదంలోకి రావాలి. హల్లెలూయా. 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 నువ్వు ఇచ్చే దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి ఆలోచన మారుతుంది. నువ్వు ఇచ్చే దాన్ని బట్టి, నువ్వు ఆలోచించే దాన్ని బట్టి ఎదుటిన్న వ్యక్తి నీ కోసం ఆలోచిస్తాడు. కొంచెం కూర వేయండి అన్నారనుకోండి, అంటే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను మీకు అర్థం అవ్వాలని. లేకపోతే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అన్నారు, ఒక గ్లాస్ బియ్యం ఇవ్వండి అన్నారనుకోండి. సిటీలో తక్కువగా మనం చూస్తుంటాం, కానీ గ్రామాల్లో తరచుగా కరువు వస్తూ ఉంటుంది. గృహాల్లో, కుటుంబాల్లో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు రైస్ అయిపోతాయి, బియ్యం అయిపోతాయి. కొన్ని బియ్యం ఇవ్వండి, అప్పు ఇవ్వండి అని పంపిస్తూ ఉంటారు. నువ్వు బియ్యం కొలిసేటప్పుడు నీ హృదయం విశాలపరచబడాలి. హల్లెలూయా. తల కొట్టి ఇవ్వద్దు. బియ్యం ఇస్తున్నావు కదా అని, అడిగింది కదా అని సగం కొట్టి ఇవ్వద్దు. నువ్వేమో సగం ఇస్తావు, ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా కొలవాలి. కొలిసేట్టుగా చూస్తావు. అప్పు అడుగుతున్నారు కాబట్టి వారు నేను పట్టించుకోకపోవచ్చు ఏమిస్తున్నావో. మరలా తీసుకునేటప్పుడు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉంటూ ఉన్నావో. నువ్వు తల కొట్టినా కూడా ఫుల్గా కావాలనుకుంటా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా అడిగారు, ఆ రోజు వంట చేసుకోలేదు కాబట్టి, నాకు తెలుసు నా చిన్నప్పుడు మా గ్రామంలో ప్రియులరా ఎవరైనా వండుకోలేదంటే ప్రక్కింటికి వెళ్ళి కొంచెం కూర తెచ్చుకునేవారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ ఇప్పుడు నీ దగ్గరికి వస్తే ఎటువంటి పాత్రలు తీసుకుని వారికి వడ్డించాలనే ఆలోచన కలిగి, దీన్ని బట్టి నీ ఆశీర్వాదము ముడిపడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆవిడ నాకు తెలుసు, గిన్నెలన్నింటిలోంచి కింద నుంచి తీస్తుంది ఒక గిన్నె. ఆ గిన్నె ఎంత ఉంటుంది అంటే ఎంతే ఉంటుంది. అది ఎంత గిన్నె, చిన్న గిన్నె. ఆ గిన్నెలన్నింటిలో ఏది చిన్న గిన్నె అని చూసి ఇస్తూ ఉంటుంది. నువ్వు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి నీ జీవిత విధానము ఆధారపడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేనిని పట్టుకుంటూ ఉన్నావో దానిని బట్టి నీ ఆశీర్వాదము ముడిపడి ఉందనే విషయాన్ని నువ్వు గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న గిన్నె నువ్వు తీస్తావో నీ బిడ్డలకి ₹1,00,000 జీతము కావాలనుకుంటావు. ఇది దేనికి దానికి ఏమాత్రం కూడా పొంతన లేదు. ఎక్స్టెండ్ యువర్ లైఫ్. నీ హృదయాన్ని విశాలపరచండి. నీ చేయిని ఇంకా బారు చేయండి. హల్లెలూయా. నీ చేయిని కొరత చేయడానికి వీల్లేదు. ఇంకా కొద్దిగా స్థాయిలో నువ్వు ఆలోచించడానికి వీల్లేదని పోయిన వారము వాక్యమును మనం నేర్చుకున్నాం పిల్లరా. హల్లెలూయా. వాక్యవాదులకు వెళ్దాం. మీరు చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం చదవండి. అయితే నాతో పాటు చెప్పండి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నాతో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. దానికంటే ముందు ప్రియులారా, పోయిన వారంలో మేము వెళ్ళిన మిషన్ ట్రిప్ దేవుడు అద్భుతంగా దాన్ని చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తాం. ప్రియులారా, ప్రస్తుత కాలంలో ఆంధ్ర ప్రాంతంలో కాటువరం మిషన్లో మేము ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు మరొక విషయాన్ని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాటువరంతో పాటు ఈ తెలంగాణ ప్రాంతంలో
దౌల్తాబాద్ అనే విలేజ్ మిషన్ను దేవుడు నన్ను చేయమంటూ ఉన్నాడు. దౌల్తాబాద్ అనే ప్రాంతానికి మరొక మంగళవారం వెళ్ళమంటూ ఉన్నాడు. అంటే ఆ నెలలో ఉన్న మరొక మంగళవారం దౌల్తాబాద్ ప్రాంతానికి మిషన్ను నువ్వు చేయాలని నేను ప్రియుల ఉదయకాలము నేను కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాలు నేను కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఆఫ్టర్ 30 years ఐమ్ ట్రావెలింగ్ కాటవరం విలేజ్. అంటే మా గ్రామాన్ని మనం తరచు నేను విజిట్ చేయడానికి గల కారణము నేను అనుకుంటూ ఉన్నాను ప్రియులరా, 35 సంవత్సరాల తర్వాత నేనేం చేయాలో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. 35 సంవత్సరాల ముందు 32 సంవత్సరాల ముందు నన్ను హైదరాబాద్కి పంపించడము, మెనీ ఇయర్స్ తర్వాత నాకు అనేక విషయాలు తర్ఫీదునిచ్చి మరలా సొంత ప్రాంతానికి ఏం చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఎలా ఉందో చూడండి ప్రియులారా. ఎప్పుడో చేయడానికి ముందే నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు చేసే పనులను దేవుడు తర్ఫీదునిస్తూ ఉన్నాడు. ఒక మంచి ప్రణాళికను దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, 2 మీటింగ్స్ కూడా అద్భుతంగా దేవుడు జరిగించారు. మా మిషన్లో పాలుభాగస్తులుగా మన సంఘం నుంచి సోదరుడు మన సంఘ పెద్ద ప్రసాద్ గారు, అలాగే సోదరుడు బాలు, వారి కుటుంబము, అక్కడ ఉన్న కొన్ని కుటుంబాలు మాకు సహాయం చేసే ప్రియులారా. హల్లెలూయా. మిషన్లో ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా పాలుభాగస్తులుగా ఉండడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. వారిని దేవుడు దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తాం ప్రియులారా. హల్లెలూయా. మొదటి మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత రెండో మీటింగ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ మీటింగ్లో మేము కలుస్తున్నప్పుడు మార్నింగ్ వర్షం పడుతూ ఉంది. ఆల్రెడీ టెన్స్ వేస్ ఉన్నాయి, వర్షం పడుతూ ఉంది. ఒక స్నేహితుడు నేను ఫోన్ చేశాను కదా, వర్షం జల్లు పడుతూ ఉంది బ్రదర్, అందుకే నేను చూస్తూ ఉన్నాను, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, వర్షం పడుతుందని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో ప్రియులరా, మీరు నమ్మండి, నేను వెళ్ళి టెంట్ మధ్యలో నిలబడి కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసి, వర్షాన్ని ఆపండి ప్రభువా, వర్షాన్ని నిలువను ఆపేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతూ ఉంది, మీరు సహాయం చేయండి అనగానే కొన్ని నిమిషాల్లోనే ఆటోమేటిక్గా వర్షం ఆగిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ మీటింగ్ సాయంత్రం వరకు కూడా ఎటువంటి అవంతరము లేదు. వెరీ హ్యాపీ, వెరీ 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 హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్. హల్లెలూయా. అంటే ఇలాంటి విషయాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ అవకాశము ఉంటుందో లేదో నేను చెప్పలేను ప్రియులు. డబ్బు ఉండొచ్చు, సమయం ఉండొచ్చు, నాకు నేను వెళ్ళలేక పరిస్థితి ఉండొచ్చు, నేను ఎక్కడ ఉండొచ్చు. కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి, అవకాశం ఉండదు. కొన్నిసార్లు అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు డబ్బులు ఉండవు. ఏది ఉన్నా లేకపోయినా అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అక్కడ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, ఇంత ఖర్చుతో కూడిన పని, ఇవంతా మేమందరం కలిపి అందరూ చెయ్యి వేసి చేయాలంటూ ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాను, నో నువ్వే చేయాలి. హల్లెలూయా. నేను దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు అవకాశము ఉపయోగించుకుంటూ ఉండాలి. దేవునికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. నీవే ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీవు మాదిరిగా ఉండాలి. నీవు నీ జీవితాన్ని చూసినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా ఉండాలి. హల్లెలూయా. హ్యావ్ యు నో యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే? నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తించగలుగుతూ ఉన్నావా? నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తెరిగి ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే? నీ బాధ్యత ఏంటి? ప్రియులు ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమందు దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపుగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. హల్లెలూయా. అయితే దావీదు యెరూషలేమునందు ఆగిపోయాడు, యెరూషలేమునందు ఉండిపోయాడు దావీదు. హల్లెలూయా. వారందరూ వెళ్ళారు, అయితే దావీదు వెళ్లకుండా ఆగిపోయాడు. దావీదు వెళ్ళాలి కానీ ఆగిపోయాడు. ఒక వ్యక్తి రెస్పాన్సిబిలిటీ మర్చిపోతే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి తన బాధ్యతను మర్చిపోతే తన కుటుంబంలో, తన జీవితంలో ఏం జరగబోతుంది?
ఒక వ్యక్తి తన బాధ్యతను పూర్తిగా మర్చిపోయినప్పుడు జీవితము చిన్న భిన్నమయ్యే అవకాశము ఉంది. ఎస్ ప్రియులరా, రాజు అయిన దావీదు జీవితం అలాగే జరిగింది. తన బాధ్యతను మర్చిపోతూ ఉన్నాడు. అయితే రాజు అయిన దావీదు దేవునికి ఎంతో ఒబీడియంట్ కలిగిన వాడు, దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, ప్రార్థన జీవితంలో ఎదిగిన వాడు, ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తి ప్రియులరా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఎంతో దేవుడితో నడిచి సాంగత్యం కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి ఒకానొక దినమున ఆశీర్వదించబడిన తర్వాత తన బాధ్యతను ఒక్క నిమిషము మర్చిపోతే ఏం జరుగుతూ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి బాధ్యతను విడిచిపెడితే ఏం జరుగుతుందన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి అందరినీ పంపిస్తున్న వాస్తవానికి ఏంటంటే దావీదు రాజు కూడా ఆ యుద్ధ పంక్తిలో ఉండి తీరాలి. ఆ యుద్ధాన్ని నడిపించేటప్పుడు వెనకుండి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను వెళ్తే లోపలికి వెళ్ళాలి కానీ పైకి వెళ్ళడానికి వీల్లేదు. దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ పాఠము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దావీదు యెరూషలేమునందు ఉండిన కారణంగా జరిగిన విషయము, అతను బాధ్యతను మర్చిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, తన జీవితంలో ఏది జరగకూడదు అది జరిగింది ప్రియులరా. ఏ నిర్ణయం తీసుకోకూడదు అది తీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సరాసరి 37 సంవత్సరాలు అనుకుంటాను, మేబీ ఆ సంవత్సరం నాకు గుర్తులేదు. దాదాపుగా 35-37 సంవత్సరాలు అయింది. మా ఊరు కాలిపోయింది. కాటవరం గ్రామము కాలిపోయింది ప్రియులు. నా చిన్నప్పుడు చిన్న పిల్లలు నేను వాటర్ మోస్తూ ఉన్నాను గోదావరి దగ్గర నుంచి. నా కళ్ళ ముందు జరిగిన సంఘటన నాకు గుర్తొస్తూ ఉంది ప్రియులరా. ఆ రోజు కాలిపోయిన ఇల్లు 33 ఇళ్ళు కాలిపోయినాయి. అవతల వీధిలో అంటుకుంది ఇల్లు మా వీధి వరకు వచ్చింది. ఎలా వచ్చిందో నాకు తెలుసు, ఎలా కాలిపోయినాయో నాకు చాలా విచారకరమైన పరిస్థితి. అది ఆశ్చర్యకరం పిల్లలు. ఎక్కడో 5-6 వీధులు వెనక్కి నుంచి అక్కడ అంటుకుంటే మా వీధి దగ్గరికి వచ్చి కాలిపోయిన ఇళ్ళన్నీ కూడా. 37 సంవత్సరాలు జరిగిన సంఘటన ఎలా జరిగిందంటే, మా ఇల్లు అయితే పూర్తిగా కాలిపోయింది. ఏదో చిన్నవి మేము ఏమంటారు ఆ బకెట్ అవి చిన్నవి తీసి నేను మా చెల్లి తీసుకుని ప్రక్కకి వెళ్ళాము. కానీ ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఆ రోజు అక్కడ, మా అమ్మ నాన్న అక్కడ లేరు, ఏదో ఊరికి వెళ్ళారా వాళ్ళు ప్రియులరా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చాలా ఇళ్ళు కాలిపోయినాయి. మా వీధిలో కూడా ఇళ్ళు కొన్ని కాలినాయి, కొన్ని అంటుకున్న తర్వాత వెంటనే వాటిని నీళ్లు పోసి వారిని ఏం చేశారంటే అవి తగలపడకుండా పూర్తిగా కాలిపోకుండా ఆర్పారు వారు. ఎందుకు ఆర్పగలిగారంటే వారు ఆ సమయంలో అక్కడ ఉన్నారు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే లేరో వాటిని కాపాడుకోలేకపోయారు. ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో నీళ్లు ఏదైతే శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారో దాన్ని ఆర్పుతూ ఉన్నారు వెంటనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఎవరైతే లేరో ఎలక్ట్రికల్ లేరో అక్కడ ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. చివరికి ఒక మంచం కూడా మిగలలేదు. చాలా ఇల్లు ఏమైందంటే ఆ సూరు వరకు అంటే చిన్న కొద్దిగా అంటుకుంది, తర్వాత నీళ్లు పోసి ఆర్పేశారు. వారికి జరిగిన నష్టం చాలా తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా, గమనించండి. బాధ్యతను మర్చిపోతే మన జీవితంలో ఏం జరుగుతోంది? ఒక వ్యక్తి అక్కడ లేకపోతే ఏం జరుగుతోంది? హల్లెలూయా. దావీదు అక్కడ ఉండాలి, కానీ ఉండకుండా ఇక్కడ ఉన్నందుకు తన జీవితం సర్వనాశనం అయిపోయింది. తన జీవితంలో చాలా సంతోషాన్ని కోల్పోయాడు పిల్లలు, పరిశుద్ధతను కోల్పోయాడు, దేవునితో ఉన్న సాంగత్యాన్ని కోల్పోయాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లకుండా చేసిందే తప్పు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకూడని చోట ఉండడమే తప్పు అతను చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. హ్యావ్ యు నో యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే? నీ బాధ్యతను గుర్తిస్తున్నావా? నువ్వేం చేయాలో ఆ పనిని కొన్నిసార్లు మర్చిపోతూ ఉన్నావు. నువ్వెక్కడ ఉండాలో అలా ఉండడానికి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతూ ఉన్నావు. వివాహం జరిగేటప్పుడు, బాప్తిజం తీసుకునేటప్పుడు, రక్షింపబడినప్పుడు, దేవునితో వాగ్దానం చేసేటప్పుడు ఏదో ఒక వాగ్దానం మనం చేస్తూ ఉంటాం. దేవునికి మాట ఇచ్చి మర్చిపోతూ ఉన్నాం. మాట ఇచ్చి దాన్ని మర్చిపోతూ ఉన్నాం పిల్లలు, వెనక్కి పోతూ ఉన్నాం. దేవునితో మాట్లాడుతున్నాడు.
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హ్యావ్ యు రిమెంబర్ యువర్ ప్రామిసెస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ వాగ్దానాన్ని, నువ్వు ఇచ్చిన ప్రామిస్ ని, నువ్వు చేసిన వాగ్దానాన్ని నువ్వు గుర్తుంచుకుంటున్నావా లేదా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు మర్చిపోతే మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. నేను అనుకుంటూ ఉన్నాను, ఉదయకాలమున ఆలోచిస్తున్నప్పుడు ఆ ఇల్లు అంటుకుని తగలబడిపోతూ ఉన్నప్పుడు అన్ని సర్వనాశనం, బూడిదైపోయింది. సాయంకాలం మా అమ్మగారు వచ్చారు, ఊరికి వెళ్ళారు. మా నాన్నగారు కూడా లేరు, పనికి వెళ్ళాడు ఎక్కడో. అయితే మేము చిన్నపిల్లలం కదా, సాధ్యమైనంత బట్టి 2-3 వస్తువులు తీసి పక్కన నిలబడి ఉన్నాం. అయితే ఏమీ మిగిలిలేవు, చాలా మట్టుకన్నీ కాలిపోయి. మా మదర్ వచ్చింది, ఏడుస్తూ ఉంది. నేను అనుకుంటూ ఉన్నాను, ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆ చివరిలో పాస్టర్ గారు, నేను ఒక విషయం గురించి నేను మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇల్లు కాలిపోయినప్పుడు జరిగిన సంఘటన కోసం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఫైర్ ఇంజిన్ ఎప్పుడు వచ్చింది అనే విషయం మాట్లాడుకుంటున్నాం. అగ్నిమాపక కేంద్రం నుంచి ఎప్పుడు వచ్చిందంటే, ఆ గంటలు కొట్టుకుంటూ ఎప్పుడు వచ్చిందంటే ప్రియులరా, అన్ని కాలిపోయి మసి బూడిదైపోయిన తర్వాత వచ్చి నీళ్ళు పెడుతున్నాడు. ఆడొచ్చి ఏం లేదు, ఆ నిప్పుల్ని ఆపుతున్నాడు. అన్ని కూడా నాశనం అయిపోయినాయి ప్రియులరా. నేను అనుకుంటూ ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇన్ టైంలో ఆ ఫైర్ ఇంజిన్ వచ్చినట్లయితే, ఇన్ టైంలో అక్కడ ఉన్నట్లయితే, సరైన సమయానికి వారికి వర్తమానం వెళ్ళినట్లయితే, ఫోన్ వెళ్ళినట్లయితే, కాలిపోతున్నప్పుడు ఎవరు వచ్చినట్లయితే చాలా కుటుంబాలను వారు రక్షించేవారు. హల్లెలూయా, చాలా కుటుంబాలను రక్షించేవారు ప్రియులు. చాలా ఇళ్ళు తగలబడకుండా వారు ఆపగలిగేవారు. వారు వచ్చారు, లేట్గా వచ్చిన కారణంగా ఇళ్ళన్నీ కూడా దగ్ధమైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చారు కానీ లేటుగా వచ్చారు, వెళ్ళింది కానీ వర్తమానం లేటుగా వెళ్ళింది ప్రియులరా. హల్లెలూయా. వారే గనుక సమయానికి ఉండుంటే 33 ఇళ్ళు కాలిపోయి ఉండేవి కాదు. కాలిపోయిన సామాన్లు ఖాళీ కాదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా ఖాళీ ఉండేది, పూర్తిగా నష్టం జరిగేది కాదు. హల్లెలూయా. కొద్దిగా అంటుకున్న తర్వాత వచ్చినా కూడా, ఫైర్ ఇంజిన్ వచ్చినా కూడా అది ఆర్పితే పూర్తిగా వారు సేవ్ చేయబడేవారు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాలంలో, హ్యావ్ యు నో యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే. నీ బాధ్యతను గుర్తిస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు జరగడానికి గల కారణం ఏంటి? నీ జీవితం చిన్న భిన్నమవడానికి గల కారణం ఏంటి? నీ జీవితంలో అనేక సమస్యలను నువ్వు ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి? ఇంకా సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో నువ్వు తీసుకోలేకపోతూ ఉన్నావు. హల్లెలూయా. నిర్ణయం తీసుకున్నావు కానీ నిర్ణయానికి కట్టుబడి నువ్వు పని చేయలేకపోతూ ఉన్నావు. నిర్ణయం తీసుకున్నావు కానీ మాట మీద నిలబడలేని పరిస్థితులను కలిగి ఉంటా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చిన మాట, దేవునికి నేను ఇచ్చాను మాట అనే విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో జరగకుండా విషయాలు జరుగుతూ ఉన్నాయి. జరగకుండా సంఘటనలు జరగడానికి కారణం ఎవరంటే మనమే కారణం ప్రియులు. మన జీవితంలో కొన్ని సమస్యలు తెచ్చుకోవడానికి బలమైన కారకులు ఎవరంటే మనమే ముందు. హల్లెలూయా. మనమే స్టాండ్ బై తీసుకుంటూ ఉండాలి, మనమే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సునామీ వచ్చినప్పుడు ప్రియులారా ఏం జరిగిందంటే, సునామీ వచ్చినప్పుడు ఆ రోజు ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. కొండ మీద ఉన్న చర్చిలోకి అందరూ కూడా వెళ్ళారు ప్రియుల. కొన్ని 100 మంది ఆ చర్చిలో ఉన్నారు. నన్ను చెప్పనివ్వండి, ఆ రోజు సునామీ వచ్చినప్పుడు ప్రజలు 1,00,000 మంది చనిపోయారు ప్రియులారు. ఎవరు మిగలకుండా చనిపోయారు. మిగిలిన వారు ఆరాధనలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మిగిలి ఉన్నారంటే దేవుని సన్నిధికి వెళ్ళిన వారు, దేవుని సన్నిధికి వెళ్ళాలని రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నవారు, బాధ్యతను కలిగి ఉన్నవారు. నేను నా దేవుని సన్నిధిలో ఉండాలి, నా దేవుని సన్నిధిలో నా ప్రభువుని నేను ఆరాధించాలి. ఈ సమయంలో నా దేవుని సన్నిధిలో నేను ప్రభువుని ఎదుర్కోవాలి, ఆయన చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి అనే ఆలోచనతో ఎవరైతే ఎన్ని కుటుంబాలు అయితే వెళ్ళే ప్రియులరా, అన్ని కుటుంబాలు బ్రతికి బట్టగట్టారు అక్కడ. హల్లెలూయా. వారందరూ కూడా సంతోషంగా వచ్చారండి. చనిపోయారు, అందరూ చనిపోయారు కానీ బ్రతికుండి సజీవులుగా కిందకి దిగి వస్తున్నారు. దేవుని మందిరంలోంచి కిందకి దిగి వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే అందరినీ పంపిస్తున్నాడు. కానీ అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అయితే దావీదు ఇతను ఒక రెస్పాన్సిబిలిటీ కింగ్, రాజుగా ఉండి ఏం చేస్తున్నాడు? అనేక మార్లు దేవుని మాటను విన్నాడు ప్రియులరా. అనేక మాటలు దేవుని మాటను లెక్క చేసిన వ్యక్తి, దేవుని ఆజ్ఞను పాటించిన వ్యక్తి.
దేవుడు అంటే భయభక్తులు ఉన్న వ్యక్తి, అయితే ఒక్క నిమిషంలో చేయకుండా పని చేస్తూ ఉన్నాడు. ఒక నిమిషంలో తీసుకోకుండా నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి నిద్రపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ నువ్వేం చేయాలో అది మర్చిపోయినప్పుడు నీ జీవితము చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది. నువ్వేం చేయాలో నిర్ణయాన్ని లెక్క చేయకుండా ఉన్నప్పుడు, నువ్వు ఖాతరు చేయకుండా ఉన్నప్పుడు, నిర్లక్ష్య స్వభావం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకునే అవకాశం ఉంది. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు హఠాత్తుగా నాశనం మగునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హఠాత్తుగా పడిపోను, హఠాత్తుగా కష్టంలో పడిపోతాడు, హఠాత్తుగా అప్పుల్లో పడిపోతాడు, సమస్యల్లో పడిపోతాడు. ప్రియులారా, ఎన్నిసార్లు గద్దించిన విననివాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, అనేక మార్లు దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు చెప్పి ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటి? ఎస్, బికాజ్ యువర్ లైఫ్. బికాజ్ అంటే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి, నువ్వు ఆలోచించే ధోరణి బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నో ఐ వుడ్ లైక్ టు, అంటే ఐ లైక్ టు సేవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ మై చిల్డ్రన్. దేవుడు అనుకుంటా ఉన్నాడు ఏంటంటే, వీళ్ళని నేను విడిచిపెట్టడానికి వీల్లేదు, వీళ్ళని నేను కోల్పోవడానికి వీల్లేదు, నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి నువ్వు ఏదైతే కలిగి ఉండాలో అది నువ్వు కలిగి ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనాలోచితంగా ఆలోచించడానికి వీల్లేదు. నువ్వు ఏదైతే ఆలోచించకూడదు అది చేయడానికి వీల్లేదు. నువ్వు ఎలా ఉండకూడదు అలా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది ప్రియులారా? ఎంత సంతోషంగా ఉండే వ్యక్తి ఈ చక్రవర్తి జీవితము నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి? సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు. ప్రియులారా, దావీదు మహారాజు చక్రవర్తి, అతనికి సంతోషం లేదు, కొన్ని సంవత్సరాలు సంతోషం లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పైకి వెళ్ళాడు. సాతాను ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆపడమే సాతాను ఉద్దేశము. హల్లెలూయా. సాతాను ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆపి పొరపాటు చేయడానికి అవకాశాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. నిన్ను ఆపి ఏదో చేయకూడని పని చేయడానికి, నిన్ను ఆపి ఏదో చూడడానికి, నిన్ను ఆపి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళేలా సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వెళ్తారు, అందరూ దేవుని మందిరంలో కూర్చుంటారు. ఎవరైనా ఒక్కరు ఆగిపోయారంటే ఆ రోజు గొడవ. అక్కడ వాడితే ఇంటికి ఇక్కడ నుంచి మీరు మందిరం నుంచి వెళ్ళేటప్పుడు గొడవ తీసుకొచ్చి పెడతాడు వాడు. హల్లెలూయా. ఇంటికాడ ఉన్నవాడు ఏమో ఊరుకుంటాడా? ఏదో గొడవ తీసుకొచ్చి పెడతాడు ఏదో ఒకటి. నువ్వు వెళ్ళి దాన్ని మళ్ళీ ఆర్పడానికి సాయంత్రం అంతా టైం అంతా అవుతుంది, ఏదో సమస్య తీసుకొచ్చి పెడతాడు. సాతాను ఏంటంటే నిన్ను ఆపింది గొడవ తీసుకురావడానికి, నిన్ను ఆపేది నీకు సమస్య తీసుకురావడానికి. నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టం లేక దావీదు వారితో పాటు వెళ్ళుంటే ఈ జీవితాన్ని నాశనం చేసుకునేవాడు కాదు. ప్రియులారా, చక్రవర్తి తన జీవితంలో కోల్పోయిన విషయం ఏదైనా ఒకటి ఉన్నదంటే ఇప్పుడే సరాసరి వసంత కాలమున యుద్ధం చేసే సమయంలో వెళ్లకుండా తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజు ఇలా కోల్పోవడానికి గల కారణం ఏంటి? ఇంత విలువైన జీవితాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే ప్రియులరా, వెళ్లాల్సిన వాడు ఆగిపోవడము, చేయకుండా చేయవలసిన వాడు ఆగిపోవడము, తన బాధ్యతను మర్చిపోవడము. హల్లెలూయా. ఎప్పుడైతే నీ బాధ్యతను మర్చిపోతావో, నీ పనిలో నీకు ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని అంటే జాగ్రత్తగా నువ్వు చేయాలి. ఒక కంపెనీలో పని ఇచ్చినప్పుడు ఎండి నీ పనిని జాగ్రత్తగా నువ్వు చేయాలి. నీ ఇంట్లో కాలు మీద కాలు వేసి కూర్చున్నట్టుగా నువ్వు వెళ్ళి కంపెనీలో కాలేసి కూర్చో. హల్లెలూయా. నన్ను చెప్పనండి ఇలాగా, మీరు వెళ్ళి కాలు మీద కాలేసి కూర్చోండి. అక్కడ వెళ్ళి మీరు కంపెనీలో వెళ్ళి అందరూ పని చేస్తున్న కాలు మీద కాలేసి కూర్చో. రేపటి నుంచి రావద్దు అని చెప్తారు. రమ్మంటారా? వీడికి జీతం పెంచంటారు, 1000 అంటాడా? నాకు తెలియదు, మరి నేనైతే పెంచను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నీ బాధ్యతను మర్చిపోవడానికి వీల్లేదు. నీకు పని ఇచ్చారు, ఆ పనిని జాగ్రత్తగా చేయాలి. భార్య తన బాధ్యతను మర్చిపోవడానికి వీల్లేదు. భర్తను ఎంతో గౌరవించాలి. పిల్లరా, ఎంతో గౌరవించాలి. నీకు ఇచ్చిన భర్తను ఎంతో ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. హల్లెలూయా. ఎంత గౌరవించాలంటే నీ భర్తని ఎంతగా గౌరవించాలంటే ప్రియులరా, నిన్ను జీవితంలో అతను మర్చిపోవడానికి వీల్లేదు. నిన్ను మర్చిపోని విధంగానూ గౌరవిస్తూ ఉండాలి భర్తని.
హల్లెలూయా. నీ బాధ్యతను మర్చిపోయి గాని ఏవండి అన్న చోట ఏరా అన్నావు అనుకో, నీ పని అయిపోయిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఏరా అనేవాళ్ళు లేరా అండి? లేరా? చూపించమంటారా? హల్లెలూయా. ఏరా అనేవాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే దేవుడు నీకు విలువైన జీవితం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఎలా మాట్లాడాలో నేర్చుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అందుకే సొలొమోను భక్తుడు అంటాడు 5:1 నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిగా జాగ్రత్తగా చూసుకున్నాము. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. నీ యాక్సెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా. నేను ఇంతే, నేను చచ్చే వరకు ఇంతే అనే పదము నీ నోటు నుండి రావడానికి వీల్లేదు. అంతే. నువ్వు ఇలా ఉండడానికి కాదు నేను రక్షించింది. హల్లెలూయా. నువ్వు ఇలా మాట్లాడడానికి కాదు నేను రక్షించింది. ఇలా పొరపాటుగా ఆలోచించడానికి కాదు నేను రక్షించింది. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంచడానికి కాదు నేను రక్షించింది. నిన్ను పూర్తిగా మార్చడానికి దేవుడు రక్షించాడు. హల్లెలూయా. నీలో ఉన్న కరుకుదనము పోవాలి, నీలో ఉన్న కోపం పోవాలి. ప్రియులారా, గదిమే అంటే ఆ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే ఆ పరిస్థితి పోవాలి నీలో. హల్లెలూయా. నీ మాటను బట్టి నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నీలో మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువైన మాట కోపమును చల్లార్చును. విశ్వాసులు ఎలా ఉండాలంటే మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు నేను గమనిస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుని సంఘ కాపురు నీ దగ్గర లేకపోయి ఉండొచ్చు, నీ కాలనీకి రాకపోయి ఉండొచ్చు, నీ దగ్గర ఉండకపోవచ్చు, నీ కోసం తెలియకపోవచ్చు కొన్ని విషయాలు, కొన్ని మాటలు. విశ్వాసులు నీ దగ్గర లేకుండా ఉండొచ్చు, కానీ ఆకాశమందున దేవుడు సమస్తాన్ని గమనిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈ రోజు మొత్తంలో నేను ఏం మాట్లాడానన్న విషయాలు మనం వైట్ పేపర్ మీద రాసుకుని మనం కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, ఇది తప్పు చేశాను నేను ఈరోజు. ఎస్, ఇది ఈరోజు నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడాను. ఈరోజు అంటే కరుగ్గా మాట్లాడాను, నేను ర్యాష్గా మాట్లాడాను, నాలో మృదుత్వము లోపించింది ఈరోజు. నో, నేను విశ్వాసిని కాబట్టి ఇలా ఉండడానికి వీల్లేదు. నేను రక్షింపబడ్డాను కాబట్టి నా బిహేవియర్ ఇలా ఉండడానికి వీల్లేదు. చాలా సిగ్గుచేటు నాకు దేవునికి, విశ్వాసులకి, సంఘములో. నేను ఇలా మాట్లాడడానికి వీల్లేదు. అది కరెక్షన్ చేసుకోవాలి. వైట్ పేపర్ మీద రాసుకుని ఈ రోజు చేసిన తప్పులన్నీ కూడా రెడ్ మార్క్ చేసుకుని రేపు అది చేయకుండా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. గమనించండి, ఇక్కడ దావీదు చేసిన పని ఏంటంటే చూడండి, ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ మిద్దె మీద లేచి నగరి మీద నడుచుచు చూచుండగా. చాలు ప్రియులరా, ఇక్కడ గమనించినట్లయితే దావీదు చూడండి పైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక విషయాన్ని అక్కడ గమనిస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గమనిస్తున్నాడు. పాపంలో పడిపోవడానికి సాతాను ప్రేరేపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి విషయాలు చూపించడు సాతానుడు. నిన్ను పాపంలో పడవేయడానికి వాడు కంకణం కట్టుకుని ఉంటూ ఉన్నాడు. వాక్యాన్ని చూపించడు, పరిశుద్ధ గ్రంథాన్ని చూపించడు, విశ్వాసాలను చూపించడు. వాడు నీకు ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు తప్పిపోయేటట్టుగా వాడు ప్రణాళికను వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. విశ్వాసులను సైతము మోసగించే అలవాటు కలిగి ఉన్నవాడు సాతానుడు. వాడు దొంగగా ఉంటున్నాడు, మోసగాడిగా ఉంటున్నాడు పిల్లలు. వాడు మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మానేసాడు, పైకి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. పైకి తీసుకువెళ్ళాడు. అనవసరం ఎప్పుడు అలవాట్లేదు. దావీదు జీవితంలో అనవసరమైన ప్రక్రియను చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసులకి అనవసరమైన అలవాట్లు చేసుకోవద్దు, మంచి అలవాట్లు చేసుకోవాలి. లేనిపోయిన అలవాట్లు చేసుకోవద్దు. చెడ్డ స్నేహితులతో స్నేహం చేయడానికి వీల్లేదు. వారెవరు గుర్తుపట్టాలి నువ్వు ఫస్ట్. వారెవరు, వారి ప్రణాళిక, వారి మాట, వారి విధానం గుర్తుపట్టి వారితో స్నేహము చేయాలి. అనవసరం ఉన్నవే కూర అంటే ఇంకా కొత్త అలవాట్లు చేసుకోవద్దు. ఉన్న వాటిని తగ్గించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ వ్యక్తి ఇక్కడ వెళ్ళాడు, చూశాడు. అతను పాపము చేయాలనే ఆలోచన సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అతనిలో ప్రణాళిక రేకెత్తుతూ ఉంది. చూడండి, ఇక్కడ ఒక విషయం కొరకు ఏం చేస్తున్నాడంటే 2 ప్రమాదకరమైన పరిస్థితులను చేస్తూ ఉన్నాడు. దావీదు ఒక తప్పు కాదు ప్రియులారా, పాపంలో పడిపోవడం కాకుండా ఒక మర్డర్ కూడా చేపించాడు. హల్లెలూయా. ఒకని హంతకునిగా ఉంటూ ఉన్నాడు.
తన భర్తను చంపించడానికి ఒక మంచి ప్రణాళికను వేస్తున్నాడు. ఇతను ఎలా చంపాలో కుయుక్తిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దావీదు రాజు జీవితంలో కుయుక్తిగా ఆలోచించడము ఎప్పుడు కూడా లేదు ప్రియులరా. ఎందుకంటే ఇతడు ఆగిపోయినప్పుడే సాతాను ఏం చేస్తున్నాడు అంటే కుయుక్తిని లోపల ప్రవేశపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దొంగతనాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు, అబద్ధాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు, మోసం చేసే ప్రక్రియను ప్రవేశపెడుతూ ఇతను ఎలా చంపాలో ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అనేక మంది వేల లక్షల మందిని బ్రతికించిన రాజు ప్రియులరా. దావీదు మహారాజు. ఆ వ్యక్తి జీవితంలో ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఒక గొప్ప విశ్వాస పడిపోవడానికి బలమైన కారణం ఏంటంటే బాధ్యతను మర్చిపోతే ప్రమాదంలో పడే అవకాశము ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల విశ్వాసంలో ఉన్న ఏ తప్పు చేయని వాడిని కూడా తప్పు చేపించేలా సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, బాధ్యతను మర్చిపోతే నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది. హల్లెలూయా. ఒక్క తప్పును బట్టి ఎన్ని ఆలోచిస్తున్నాడండి. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు, వీడిని ఎలా చంపాలి, ఎలా చంపితే నా చేతికి మట్టి అంటుకోకుండా చంపాలి, నేను చంపినట్టు ఎవడికి తెలియకూడదు, వీడిని వెళ్ళి యుద్ధంలోనే చనిపోయినట్టుగా చేయాలి. హల్లెలూయా. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ వి ఆర్ డూయింగ్. హల్లెలూయా. మనం ఏం చేయబోతున్నామో ఏం చేస్తున్నామో దేవుడికి సమస్తము తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అనుకున్నాడు ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నాడు పిల్లలు, ఎవరికి తెలియదు అనుకుంటూ ఉన్నాడు. ఒక మంచి ప్రణాళిక చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? బెత్షెబా భర్తను ఊరియాను చంపించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులను గమనించండి. 2వ సమూయేలు 11:27 చదవండి. 11:27. అంగకాలమున తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. హల్లెలూయా. అయితే దావీదు చేసినది దేవుని దృష్టికి పాపముగా ఉన్నది, దుష్కార్యముగా ఉన్నది, చెడుతనముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు అయితే దావీదు చేసింది తప్పుగా ఉంటూ ఉంది, దావీదు చేసింది నేరంగా ఉంటూ ఉన్నది. దీని అంతటి గల కారణం, అసలు కారణం ఏంటంటే ఇతను ఆగిపోవడమే చేసిన తప్పు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఆగిపోకుండా ఈ సమస్య వచ్చేదే కాదు. బాధ్యతను గుర్తిరిగితే ఈ సమస్య వచ్చేదే కాదు. ఒక భర్త భార్య ఎడల తీసుకున్న నిర్ణయము ఏదైతే ప్రామిస్ చేసి వివాహం చేసుకున్నాడో భార్యని ఎలా పోషించాలో బాధ్యత ఎరిగినప్పుడు అతను కష్టపడి పనిచేసి తన భార్యను తన బిడ్డలను పోషిస్తాడు టైంకి. భర్త బాధ్యతను ఎరుగుంటే కుటుంబము సంతోషంగా ఉంటుంది. కుటుంబస్తులు తన బాధ్యతను ఎరుగుంటే సంతోషంగా కుటుంబం ముందుకు వెళ్తుంది. ప్రియులరా, యజమానుడు తన బాధ్యతను ఎరుగుంటే కంపెనీ ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. జీతమునిచ్చేవాడు సమయానికి జీతం ఇచ్చుంటే ఈ దొంగతనాలు జరిగేవి కాదు. ఎస్, చాలా కంపెనీల్లో ప్రియులరు, పెద్ద పెద్ద కంపెనీలు నాశనం అయిపోవడానికి మూసేయడానికి గల కారణం ఏంటంటే వాడికి లాభాలు వస్తాయి కానీ జీతం ఇవ్వడానికి మాత్రం ప్రాణము ఒప్పదు వాడికి. హల్లెలూయా. ఒక అతను నాతో చెప్తున్నాడు ఏంటంటే జీతం మాత్రం ఇవ్వరండి, కంపెనీ మారిందంటే జీతం తొందరగా ఇవ్వట్లేదు. ఆయన ఉన్నప్పుడు జీతము తొందరగా ఇచ్చేవాడు, అప్పుడు కంపెనీ బాగుంది. ఇప్పుడు కొన్ని దాంట్లో ఒక హోటల్ ప్రియులరా, ఒక హోటల్ సంఘటన నాకు సోదరుడు చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషంగా కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసి ఆ హోటల్ మూతపడిపోవడం గల కారణం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత మేనేజ్మెంట్ మారింది. మేనేజ్మెంట్ మారిన తర్వాత బాధ్యతను మర్చిపోతూ ఉన్నాడు మేనేజ్మెంట్ డైరెక్టర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బాధ్యతను మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే 1వ తారీఖు శాలరీ ఇవ్వాల్సింది కాస్త 15, 20 లాస్ట్ మంత్ లో ఎప్పుడో ఇస్తా ఉన్నాడు. గుర్తుంటా నెలలో ఇస్తున్నాడు, లేకపోతే ఇంకొక నెల పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపు ఏం చేస్తున్నారంటే వచ్చిన బిల్లు వచ్చినట్టుగా వీళ్ళు తినేస్తున్నారు. వీళ్ళు ఆ బిల్లు లోపలికి వెళ్ళట్లేదు. ఇది చేయడానికి గల కారణం ఏంటంటే మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరిగా లేదు. వారు బాధ్యతను సరిగా నిర్వర్తించట్లేదు. వారి జీతం సరిగా ఇచ్చుంటే ఈ దొంగతనాలు ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు కూడా జరిగేవి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త సమయానికి భర్త ఉన్నవాడు భార్యకి అన్ని ప్రొవైడ్ చేసినప్పుడు కుటుంబంలో ఏ సమస్య రాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వారి దగ్గర వీరి దగ్గర నీకు తెలియకుండా వారి దగ్గర వీరి దగ్గర తీసుకునే అవకాశం లేదు.
హల్లెలూయా. భార్యను భర్త పట్టించుకున్నప్పుడు, భార్య భర్తను పట్టించుకున్నప్పుడు, భర్త భార్యను పట్టించుకున్నప్పుడు, బాధ్యతను గుర్తెరిగి ఇరువురు చాలా జాగ్రత్తగా మర్యాదగా పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మూడో వ్యక్తి కుటుంబంలో చొరబడడు అనే విషయాన్ని దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత మర్చిపోయినప్పుడే సమస్య వస్తుంది పిల్లలు. బాధ్యత మర్చిపోతే 8 గంటలు రావాల్సిన 2 గంటలకు వస్తున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఒక రోజు వస్తాడు, ఒక రోజు రోడ్డు మీద, ఒక రోజు ఇంటి దగ్గర, ఒక రోజు రోడ్డు మీద. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంఘంతో మాట్లాడుతున్న మాటలను గమనించాలి. విశ్వాసులు అర్థం చేసుకోవాలి పిల్లరా. నీ బాధ్యత మర్చిపోయావంటే నీ కుటుంబంలో అల్లకల్లలు మొదలవుతూ ఉంది. నీ బాధ్యతను మర్చిపోయావంటే నీ కుటుంబంలో అప్పులు మొదలవుతూ ఉన్నాయి. నీ బాధ్యతను మర్చిపోతే సమస్య వస్తూ రెస్పెక్ట్ పోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. భర్త గాని భార్య గాని, భార్య గాని భర్త గాని ప్రియులరా, ఇరువురు ఆలోచించుకోవాలి. సంఘంలో ఇరువురితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు బాధ్యతను వారు నిర్వర్తిస్తూ ఉండాలి. ఎవరు పొరపాటు చేసినా, ఎవరు అలక్ష్యం చూపించినా, ఎవరు బాధ్యతను మర్చిపోయిన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. భార్య చేయాల్సిన పని భర్తకు సహకరించాలి. హల్లెలూయా. భర్తను ప్రేమించాలి, భర్తను గౌరవించాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఈమె కంటే బయట వాళ్ళే బాగా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకుంటాడు. కొన్నిసార్లు వీళ్ళకంటే బయట వాళ్ళే నాకు సహకరిస్తున్నారు అనుకుంటాడు. తాత్కాలికంగా ఈ ఆలోచన వస్తుంది. అది శాశ్వతం కాదు. తాత్కాలికంగా వచ్చే ఆలోచన ఏంటంటే ప్రియులరా, వీరికంటే వారే బెటర్ అనే ఆలోచనగా సాతాను కలుగజేస్తూ ఉంటాడు. అప్పుడు కుటుంబము నాశనమయ్యే అవకాశము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, నీ బాధ్యతను పూర్తిగా నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి తప్పనిసరిగా. నీ పనిలో, నీ జాబ్లో, నీకు ఇచ్చిన ఏ పనిలో శక్తి లోపం లేకుండా చేయాలి. హల్లెలూయా. పనిచ్చిన యజమాని ఉండకపోని నీ పనిని జాగ్రత్తగా నువ్వు చేసినప్పుడు ఆకాశమందున దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేస్త్రి లేడని, బిల్డర్ లేడని, లేకపోతే నీకు ఇచ్చిన మేనేజర్ లేడని, పిల్లర్ ఆ రైతు లేడని పొలం నీకు అప్పగపిస్తే పని చేయకుండా చేసి చేయనట్టుగా వస్తే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ్యతను మర్చిపోయి కొన్నిసార్లు ఆ వారం రోజుల్లో అయ్యే పని 4 రోజులు పొడిగిస్తే, ఒక పొలంలో పని అప్పగించాడు అనుకుందాం రైతు. ఆ రైతు లేడు, అమెరికాలో ఉన్నాడు. అయితే పని చేయండి అన్నాడు. వారం రోజుల్లో అయిపోద్ది. స్లోగా కూర్చున్న చోటే కూర్చుంటే అసలు పని అవదు. అంటది ఏంటంటే తెలుసు. ఆవిడ ఏం చేస్తుందంటే బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటుంది అందరినీ. హల్లెలూయా. నాకేం తెలియదు కానీ కొంతమంది ఇలా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంఘంలో విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారందరినీ సృష్టించుకుని ఏం చేస్తున్నారు, వారం రోజులది 4 రోజులు ప్రొలాంగ్ అయ్యేలాగా చేస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు, చేయకుండా పని చేస్తున్నారు. బాధ్యతను మర్చిపోతూ ఉన్నారు పిల్లలు. అదే టైంకు చేస్తుంటే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు 12:1 చదవండి. కావున యెహోవా నాతానును అతడు వచ్చి ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు దరిద్రుడు, ఐశ్వర్యవంతునికి కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. 7వ మాట చదవమ్మా. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగర్ని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగుట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకుని చాలండి, మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందను. హల్లెలూయా. ఎంత మంది స్త్రీలను నీకు ఇచ్చాను, ఎంత మంది పనివారు నీకు నేను ఇచ్చాను, ఎంత సంపాదనకి ఇచ్చాను. ఇది చాలదండి, ఇంకా నేను నీకు ఇచ్చిండేవాడిని. ఎందుకు ఈ పొరపాటు చేసావు? అది నువ్వే పొరపాటు చేసావు అంటూ ఉన్నాడు.
హల్లెలూయ. ఒక దైవజనుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక రాజును గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. రాజును నిలబెడుతూ ఉన్నాడు. రాజు నిలబెట్టి ఈ పని నువ్వే చేసావు. ఎవరు చేశారంటూ ఉన్నాడు. అది నువ్వే. హల్లెలూయ. హల్లెలూయ. దైవజనుడు నిలబడి రాజును ముందు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. అది ఎవరు కాదు బాబు, నువ్వే. హల్లెలూయ. ఆ తప్పు చేసి నువ్వే, ఆ నేరం చేసిన నువ్వే, ఇది చేయకుండా పని చేసింది నువ్వే అని మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించండి. ఒక సేవకుడు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని కోట్ల ప్రజలను శాసించే ప్రియుల రాజుతో చక్రవర్తి నిలబెట్టి ఇటు రా అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త ఏ రీతిగా ప్రజలను ముందుకు తీసుకువెళ్ళాడు ప్రియులరా. నాతాను ప్రవక్త కూడా దావీదుని పిలుస్తూ ఉన్నాడు. ఇటు పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేం చేసావు నువ్వు? హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? నువ్వేం చేసావు? ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు? ఎందుకు వెళ్లకుండా ఆగిపోయావు నువ్వు? హల్లెలూయా. ఎందుకు వాళ్ళందరినీ పంపించావు? నీ బాధ్యతను మర్చిపోవడం గల కారణం ఏంటి? హల్లెలూయా. ఎందుకు దుష్కార్యం నువ్వు చేసావంటా ఉన్నాడు. దావీదు అంటాడు ప్రియుల కింద విషయాల్లో, అయ్యా నేను దేవుని ఎదుట పాపము చేసి తిని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా నేను పాపం చేశానంటూ ఉన్నాడు. ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రియులరా. బ్రతిమలాడుతూ ఉన్నాడు. కృంగిపోతూ ఉన్నాడు. అయ్యో నేను పాపం చేశాను, చేయకుండా నేరం చేశాను. నేను ఆగిపోవడమే తప్పు. అసలు నేను ఆగిపోకుండా ఉంటే ఇలా జరిగేది కాదు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆగిపోవడం వల్లే అనేక విషయాల్లో తప్పిదం జరుగుతూ ఉంది. నువ్వు చేయకపోవడం వల్ల అనేక విషయాల్లో తప్పుదం జరుగుతూ ఉంది. నువ్వు నిర్ణయం తీసుకుపోవడం బట్టి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని వేరే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ పని నువ్వు చేయకపోవడం బట్టి వేరే వాళ్ళు ఆ పనిని చేజిక్కించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వదిలిపెట్టుకున్నావు కాబట్టి ఈ పవిత్రమైన అంటే ఉన్నతమైన అవకాశాన్ని మరొకరి చేతిలో దేవుడు పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ బాధ్యతను నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. నీ రెస్పాన్సిబిలిటీని వదులుకోవడానికి వీల్లేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకుడు హెచ్చరిస్తున్నాడు రాజును ప్రియులారా. రాజు అంటున్నాడు ఏంటంటే నీ పని నువ్వు చేసుకో అన్నాడా. నువ్వు పని నువ్వు చేసుకున్నాడు. దావీదు అనొచ్చు. దావీదు రాజు నాతాను అనొచ్చు. ఏదో ఒక మాట అనొచ్చు. నీ పని నువ్వు చేసుకున్నది నేను చూసుకుంటాను. నేను రాజుని. ఆఫ్టర్ యు ఆర్ ఎ సర్వెంట్, యు ఆర్ ఎ పాస్టర్. నువ్వు సేవకుడు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, నేను సరి చేసుకుంటాను. ఇవన్నీ ఎక్కువ చెప్పొద్దు అన్నాడా. నో ప్రియులర్ అన్నాడు నేను పాపము చేసి తిని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నేను పాపము చేశాను. గడగడ వణికిపోతూ ఉన్నాడు పిల్లలు. ఈ దినాల్లో సంఘములో వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు తప్పు చేసావు, నీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయావు, నీ బాధ్యతను వదులుకుంటున్నావు. సేవకుడిని గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏమనుకుని వెంటనే మనసు నొచ్చుకుని ఏమంటారంటే నేను ఇంక వెళ్ళను అక్కడికి. ఏమంటావు? నేను అక్కడికి రాను. నేను ఇంక మనసులో అనుకుంటా ఈ మందిరానికి నేను ఇంక రావద్దు. ఎందుకంటే అంటే పాస్టర్ నోస్ అబౌట్ యూ. హల్లెలూయా. ఇక్కడ దేవుని సేవకుడు నువ్వేంటో తెలుసు. దేవుని సేవకుడు నువ్వెవరో తెలుసు. ఇక్కడ దేవుని సేవకుడు నీ జీవిత విధానం తెలుసు. ఇక్కడ దేవుని సేవకుడు నీతో మాట్లాడగలడు, నీ ఇంటికి రాగలడు, నీతో ముచ్చరించగలడు, నీ జీవితంలో ఏదైనా కలుగు చేసుకోగలడు దేవుని సేవకుడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సేవకుడికి నీ జీవితాన్ని పూర్తిగా తెలియనివ్వండి. హల్లెలూయా. వారు నీకు బహు దగ్గరగా ఉండండి దేవుని సేవకుడికి. దేవుని సేవకుడు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి పిల్లలు. రాజు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. రాజు అనొచ్చు, ఎందుకంటే నీ పన్నులు చేసుకుని నేను చూసుకుంటాను అనొచ్చు. ఎస్ అనొచ్చు అతను. ఎందుకంటే అనడం కరెక్ట్ అని నేను అనట్లేదు, అనొచ్చు అతను. రాజు కాబట్టి నువ్వు వెళ్ళాయని చూసుకుంటాను అనొచ్చు. మాట మట్టుకి నేను తప్పు చేశాను అంటున్నాడు. నేను పాపము చేసి తిని కృంగిపోతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని దైవ సేవకుని బ్రతుకులాడి ఉండొచ్చు. గడగడ వణికి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నేను నా జీవితంలో ఇటువంటి పొరపాటు ఎప్పుడు చేయలేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. నీ బాధ్యత మర్చిపోయి ఒక విశ్వాసి ఎలా ఉండాలో అలా ఉండకుండా అవిశ్వాసిగా ఉంటే నీ బాధ్యత నువ్వు మర్చిపోయినట్టే. హల్లెలూయా. నీ డబ్బును సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు. నీ విశ్వాస జీవితాన్ని సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు. నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికి సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు. సంఘంలో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండకుండా సాతాను నేను సిగ్గుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను నీ జీవితం చిన్న అభినం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
దేవుని సన్నిధిలో నీ బాధ్యతను గుర్తెరిగి ముందుకు వెళ్తే ఉన్నత స్థితిలోకి దేవుడు నడిపించాలనుకుంటున్నప్పుడు సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే, వీడిని ఇలా ఉంచితే ఉన్నతంగా వెళ్ళిపోతాడు, వీడిని ఇలా ఉంచితే తెల్లటి బట్టలు వేసుకుని ఉంటాడు, వీడిని ఇలా వదిలేస్తే ఇంకా 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 ఎదిగిపోతూ ఉంటాడు. కాబట్టి వీడిని పడగొట్టేయాలి, వీడిని పాడు చేయాలి. ఈమె స్నేహితులు వీళ్ళు కాదు ఉండడం, వాళ్ళు ఉండాలి. ఈయన స్నేహితులు వీళ్ళు కాదు ఉండడం, వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే స్నేహితులు వాళ్ళైతే అక్కడ తీసుకువెళ్తారు, వీళ్ళైతే ఇక్కడికి తీసుకొస్తారు. వీళ్ళతో ఉండడానికి వీల్లేదు, వాళ్ళతో ఉండేలా చేస్తానని సాతాను ఒక కుయుక్తి పన్నాగం పన్నుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హ్యావ్ యు నో యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే. దేవుని సేవకుడిగా నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. నీ బాధ్యతను మర్చిపోవడానికి వీల్లేదు. హూ యు ఆర్ టుడే, నువ్వెవరివో నువ్వు గుర్తుంచుకోవాలి. నీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిన్ను ఎలా రక్షించాడు, ఎలా బ్రతికించాడు దేవుడు, ఎలా జీవితాన్ని మార్చాడు, ఆయన రక్తంలో దేవుడు ఎలా కడిగడను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరగడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మెనీ ఇయర్స్ అగో పిల్లరా, చాలా సంవత్సరాల కిందట ఈ లోకంలో ఉండే అనేక అలవాట్లను దేవుడు వదిలేయడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. వాటికి తెలియకుండానే, నాకు తెలియకుండానే అవన్నీ కూడా నేను వదిలేశాను ప్రియులరా. నాకు తెలియకుండానే ఈ లోకంలో ఉన్న అలవాట్లను నేను వదిలేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ డే అగైన్ అండ్ అగైన్ ఐ డిడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్. కానీ ఒక రోజు మినిస్ట్రీలో, ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి దేవుడు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఎలా దూరమయ్యాయో నాకు తెలియదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా నా సాక్ష్యాన్ని మీరు విడుదల చేసిన తర్వాత అప్పుడు మీరు విందురు, కానీ ఏం జరిగిందో నేను చెప్పబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము చిన్నాభిన్నం అవ్వకుండా ఉండాలంటే నీ బాధ్యతను గుర్తెరగాలి. దైవ సేవకుడు చెప్తున్నప్పుడు రాజు ఎలా అర్థం చేసుకున్నాడు, సంఘం అలా అర్థం చేసుకోవాలి. చిన్నతనంగా భావించొద్దు. నా కోసమే ఈరోజు నీకోసం చెప్పడం నాకేం పని లేదా, నీకోసమే చెప్పడానికి నాకేమైనా ఎవరైనా జీతం ఇస్తున్నాడు, ఎక్స్ట్రా జీతం? నో. యు వాంట్ టు రిపెంట్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని పరివర్తనలోకి తీసుకురావాలి. ఎస్, నీకోసం మాట్లాడాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నాతో ప్రవక్త అన్నాడు, అది ఎవరో కాదు బాబు, నువ్వే. హల్లెలూయా. అది నువ్వే అని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దావీదుతో మాట్లాడుతున్నప్పుడు వేలెత్తి చూపి చెప్తున్నప్పుడు గడగడ వణిపోతున్నాడు, నేను పాపము చేశానని క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకుంటే నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలడు దేవుడు. అంతేగాని నా కోసమే మాట్లాడారు, నేను వెళ్ళొద్దు, ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా వాక్యము నేను సరిచేయడం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. నీ కోసం మాట్లాడితే 10 లక్షలు ఎక్స్ట్రా నాకు రాదు. నువ్వు బాగుపడితే సంఘం బాగుపడుతూ ఉంది. ఒక వ్యక్తి బాగుపడితే అనేక మందిని మార్చడానికి తన సాక్ష్యం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సౌలు మార్చబడినందుకు కొన్ని కోట్ల మంది మార్చబడ్డారు. హల్లెలూయా. ఒక వ్యక్తి మార్చబడినందు వల్ల ప్రియులరా. హల్లెలూయా. నేను అన్నాను మొన్న మీటింగ్లో, చెప్తా ఉన్నాను ఏంటంటే, కాటువరం ప్రజలను మార్చాలి. తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎస్, దేవుడు తప్పక చేస్తాడు. ఎందుకంటే ఒకరోజు నేను అలా లేను, అయితే నన్ను మార్చిన దేవుడు అనేక మంది సేవకులను చేసిన దేవుడు. ఆ గ్రామం నుంచి దాదాపుగా అటు ఇటు చూస్తే అక్కడ అన్ని మిక్స్ చేస్తే పిల్లల 10 మంది 15 మంది కంటే ఎక్కువ సేవకులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక రోజు నేను ఎలా ఉన్నానో నన్ను మార్చిన దేవుడు వాళ్ళని మార్చలేడా? ఎస్ మారుస్తాడు. సౌలును మార్చిన దేవుడు, సౌలు బహు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు సౌలును మార్చిన దేవుడు. ప్రియులారా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వై యు ఫర్గెటింగ్ ద చర్చెస్? ఎందుకు దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ ఉన్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఎందుకు నీ ప్రార్థన జీవితాన్ని వదిలిపెడుతూ ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి లేకపోతే నీ కుటుంబాన్ని ఎందుకు అలక్ష్యం చేస్తున్నావు? నీ భర్తను ఎందుకు అలక్ష్యం చేస్తూ ఉన్నావు? హల్లెలూయా. నీ భర్తను అలక్ష్యం చేస్తే నష్టపోయేది కుటుంబం అంతా నష్టపోద్ది. చాలా జాగ్రత్త. కోఆపరేట్ యువర్ హస్బెండ్, అలాగే లవ్ యువర్ వైఫ్.
నీ వైఫ్ని, నీ భార్యను చాలా అమితంగా నువ్వు ప్రేమించాలి. ఇరువురు అన్యోన్యంగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ మాటకు లోబడినప్పుడు మూడో వ్యక్తి కుటుంబంలో చొరబడ్డా. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో వాడికి అవకాశం లేదు. నీ బాధ్యతను గుర్తెరిగినప్పుడు, నీ బాధ్యతను మర్చిపోతే మూడో వాడు స్లోగా ఎంటర్ అవుతూ ఉంటాడు లోపలికి. హల్లెలూయా. మూడో వ్యక్తి లోపలికి ఎంటర్ అవుతుంది. చాలా జాగ్రత్త. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు ప్రేమగా మాట్లాడకపోతే ప్రేమగా మాట్లాడేవాడిని చూపిస్తూ ఉంటాడు సాతాను. నువ్వు అంగీకరించకపోతే, నువ్వు గౌరవం ఇవ్వకపోతే గౌరవం ఇచ్చినట్టుగా వారిని చూపిస్తూ ఉంటాడు. వారు తాత్కాలికంగా నీకు వారు ఏదో ప్రేమించినట్టుగా నటించే వారిని సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే నీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి, ప్రభువు సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యును బయలుదేరి సమాధి ఎదుకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా పేతురు కంటే త్వరగా పరిగెత్తి. హల్లెలూయా. 3 విషయాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముగ్గురిని దేవాదేవుడు చూపిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు పెందల కడనే లేచి, హల్లెలూయా, ప్రతికూలత ఉన్నప్పుడు, పిల్ల చీకటిగా ఉన్నప్పుడు ఆమె బాధ్యతను మర్చిపోవట్లేదు. దేవుడే మగ్దలేని మరియా ఆమెకి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోవట్లేదు. పిల్లలు, దేవుడు ఆమెతో మాట్లాడిన విషయాన్ని మర్చిపోవట్లేదు. చీకటి వండిని అంటే ఆ దారి సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు. పిల్లలు, రాళ్ళు రప్పులు ముళ్ళున్న ఆ రోడ్లు. పిల్లరా, యెరూషలేము నుంచి గొలగతా కొండ వరకు, సమాధి తోట వరకు అనేక మార్లు పరిగెట్టిన అనుభవం మగ్దలేని మరియ జీవితంలో కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు 4 o'clock లేస్తూ ఉంది. లేచి ఒక్కడితే పరిగెడుతూ ఉంది ప్రభువును చూడాలని. హల్లెలూయా. ప్రభువును దర్శించుకోవాలని, ప్రభువును ఆరాధించాలని వెళ్తూ ఉంది. నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోకపోతే, వర్షం వచ్చినా వరద వచ్చినా నేను వెళ్ళాలంటే వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. 1వ తారీఖు జీతం వర్షం బోర్న ఏం చేస్తావు? తీసుకోవాలి. నో ATM, నో బ్యాంక్. చేతికే ఇస్తారు జీతం. 50,000 1,00,000 జీతము ఇస్తారు. అంటే ఎంత చేసామో అంత జీతం ఇస్తారు. తప్పనిసరిగా మనకి డబ్బు కావాలి. అయితే ఏం చేస్తారండి? వర్షం వస్తుంది, వెళ్ళరా? వర్షం వస్తుంది, వడగళ్ళు పడుతూ ఉన్నాయి, అసలు బయటికి వెళ్ళే అవకాశమే లేదు. అయినా నువ్వేం చేస్తావంటే ఏదో ఒక ప్రణాళికను కలిగి ఉంటావు. నేను అక్కడికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. నేను వెళ్ళి నీ జీతం తెచ్చుకోవాల్సిందే. నేను అనుకుంటున్నాను, నీ భూమి మీద ఎవరికి కూడా డబ్బు చేతిలో లేనప్పుడు, జీతం ఇచ్చే రోజు వర్షం పడుతున్నప్పుడు ఏ ఒక్కడు భూమి మీద ఉన్న ఏ ఒక్కడు కూడా ఆగిపోడండి. కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, సామాను కొనుక్కోవడానికి, భోజనం చేయడానికి, వెళ్ళి జీతం తెచ్చుకోవడానికి తడిచి వెళ్తాడు. అవసరమైతే ఏదో ఒక ప్రణాళికను చేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాధ్యతను గుర్తెరిగిన వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోవడానికి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఆదివారం అనుకుందాం. జీతం కాదు, ఇక్కడ జీతం మార్చేసింది. ఆదివారం ఆరాధన, బోర్ను వర్షం పైనుంచి అసలు కుంభ వర్షం పడిపోతుంది. ఏంటమ్మంటే వర్షం వచ్చేదాయి గారు ఏమంటామండి? ఎంత తెలివితేటలు అంటే విశ్వాసులకి మాట్లాడి ఆ వర్షం అసలు నడిచే వర్షం, అది కొట్టుకుపోతామంటే బయటకు వస్తే. నువ్వు అప్పుడు మాట్లాడాలి ఆ విషయాన్ని. నీ జీతంకి వెళ్ళేటప్పుడు నువ్వు మాట్లాడాలి. గవర్నమెంట్ ఏదో నీకు ఇస్తున్నప్పుడు, ఆ వర్షం పడుతున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటావు కదా, అప్పుడు మాట్లాడాలి.
నన్ను ఇలా చెప్పనివ్వండి పిల్లరా, దేవుని సన్నిధి విషయంలో ఈ లోకంలో ఉన్న విషయాలకు నిర్ణయం తీసుకుంటావు కదా, దానికంటే ఎక్కువ ఉన్నతమైన ఆలోచన దేవుని సన్నిధి విషయంలో తీసుకోవాలి. ఎక్కడన్నా ప్రార్థన కొడుకు జరిగితే తీసుకోవాలి. విశ్వాసుల గృహాల్లో ప్రార్థన కొడుకు జరుగుతున్నప్పుడు, విశ్వాసుల గృహాల్లో ఏదన్నా అకేషన్ జరుగుతున్నప్పుడు, సన్నిధిలో ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఆరాధన జరుగుతున్నప్పుడు, సండే ఆరాధనకు ఎటువంటి ఆటంకం ఉండకుండా నువ్వు చూసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాల్సిన వాడు వెళ్లకుండా ఉంటేనే తన జీవితంలో నష్టాన్ని కొందెచ్చుకుంటాడు. రావాల్సిన వారు రాకుండా ఆగిపోయినప్పుడు సాతాను తన జీవితంలో ఏదో ఒకటి కలుగు చేస్తూ ఉంటాడు వాడు. హల్లెలూయా. ఆ రోజే ఎవడో పనికొస్తాడు. ఈ మధ్యలో ఒక వ్యక్తి, ప్రియులరా, పేరు చెప్పను, మీకు అందరికీ తెలిసిన వ్యక్తి ఉండొచ్చు, అందరికంటే కొద్దిమంది తెలిసిన వ్యక్తి. ఎందుకు అతను బ్లేమ్ చేయడం అని చెప్పట్లేదు. ఒక 2-3 నెలలు మాకు అనిపించలేదు, ఏమైపోయాడో అర్థం కాదు. అతను మేము వెతుకుతూ ఉన్నాడా లేడా, అసలు ఉన్నాడా లేడా అని వెతుకుతూ ఉన్నాం. సరే వెతికితే మొత్తం మీద ఏదో స్టోరీ చెప్పాడు. ఏంటంటే అతను వెళ్తున్నప్పుడు ఆటోలో కూడా ఒక ప్రత్యక్షమైన ఎవడు వెళ్ళకూడని స్థలంలో వెళ్ళాడు, ఆగకుండా ఆగాడంట. ఆ చోటు ఎప్పుడు ఆగాడంట. అతను చెప్తున్నాడు ఏంటంటే, ఆ ప్లేస్లో నేను నా జీవితంలో ఎప్పుడు ఆగానండి, నేను ఆగాను ఆ రోజు. ఒకడు ఎక్కించుకున్నాడు ఆటో. వాడు ఏదో కళ్ళబోని మాటలు చెప్పాడు, లేనిపోని విషయాలు చెప్పాడు అతనికి. చెప్తే ఒక్కరోజు అమ్మ నిద్రపోవద్దు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఎక్కడు ఏదో కలబోలు మాటలు చెప్పాడు. ఇతను ఏదో కొంచెం నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆడు అనుకున్నాడు, ఈడు దొరికేశాడు, నాకు ఈరోజు దొరికేశాడు. ఆ వ్యక్తి కస్టమర్ అనమాట, ఇతను ఆటో డ్రైవర్. అంతే, పేర్లు చెప్పను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మాటల్లో పెట్టాడు, ఏదో చెప్పాడు. ఇతను ఏదో మాటల్లో నాకున్న కష్టాలన్నీ, ఇతనుకున్న కష్టాలని అతను చెప్పడం మొదలెట్టాడు. వాడు అనుకున్నాడు వీడు అయిపోయాడని. అతను చెప్పాడు ఏంటంటే, ఏదో వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేస్తున్నట్టుగా నటించాడు. గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది అని చెప్పి ఏదో కలబోలి మాటలు చెప్పాడు. పిల్లలు లేనిపోయిన విషయాలు. ఇతను ఏం చేశాడంటే, ఎవరికి తెలియకుండా 7-8 లక్షలు తీసుకెళ్లి పెట్టేశాడు అప్పు చేసి. ₹1 కూడా అక్కడి నుంచి రాలేదు. హల్లెలూయా. నా దగ్గర కూడా వచ్చాడు. నేను చెప్పాను, నువ్వేదో చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ బిజినెస్. నువ్వు నాతోనే ఫోన్ మాట్లాడలేకపోతున్నావు అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. హల్లెలూయా. ఒక సేవకుడితో నాతో నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే నేను నిర్బంధించేవాడిని కాదు, నేను గొడవ పెట్టేవాడిని కాదు, నేను బాధ పెట్టేవాడిని కాదు. అవసరమైతే నీకు సహాయం చేసేవాడిని నేను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాతోనే మాట్లాడలేకపోతున్నావు అంటే ఏదో శ్రమలో నువ్వు ఉన్నావు అంతే. ఏదో చేయకుండా పని నువ్వు చేస్తున్నావు, వెళ్ళకుండా స్థలానికి నువ్వు వెళ్ళావు, అనవసరమైన రిలేషన్లో పడ్డావు నువ్వు ఎక్కడో. నేను చెప్పాను అతనికి, జరిగింది. హల్లెలూయా. ఏమేమి జరిగాయి అక్కడ. 8 లక్షలు పోగొట్టాడు. సంతోషం లేదు, సమాధానము లేదు. ఉండాలి ఎక్కడ అంటే కుటుంబంతో ఉండాలి. పిల్లలు అతను కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో తన భార్యను బిడ్డలను పోషించాలి. ఏం చేస్తుందంటే, కుటుంబంలో ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి బాధ్యతను పోగొట్టుకుని కుటుంబంలో నష్టాన్ని కొంచెం ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధ, నా జీవితంలో కూడా అప్పుడు నేను తీర్చలేను, నేను ఏమైపోతానో తెలియదు అంటూ అన్నాడు. ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే, నీ బాధ్యతను నువ్వు మర్చిపోయినప్పుడు, నువ్వేం చేయాలని మర్చిపోయినప్పుడు, అంటే దేవుని సన్నిధిలో ఏ విషయాలు బోధిస్తున్నావు అవన్నీ నువ్వు అర్థం చేసుకున్నప్పుడు సాతానుకు లోనైపోతావు. ఎవరికి నేను వశపరుచుకుంటూ ఉంటారు, ఎవరికి నేను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఎవరు నీకు అందించినట్టుగా ఇస్తున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏదో నీకు సహాయం చేసినట్టుగా సహాయం చేయడానికి ముందుకొస్తూ నేను ఉద్ధరించడానికి వచ్చినట్టుగా నీ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తారు వారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈ సోదరి చూడండి, తన బాధ్యతను మర్చిపోవట్లేదు. మగ్ధలేని మరియ చీకటిగా ఉంది, రోడ్లు సరిగా లేవు, రాళ్ళు రప్పులు ముళ్ళు ఉన్న స్థలంలో కూడా పరిగెట్టుకుంటూ అంటే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వెళ్తా ఉంది. వెళ్ళింది, మరలా వచ్చింది అంటుంది. కాబట్టి పేతురును ఆ శిష్యుడిని బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చింది. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి. ఆ శిష్యుడు ఎవరండి? ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా, అబ్బా ఇది కావాలి దేవుని సన్నిధిలో, పేతురు కంటే ముందుగా పరిగెత్తిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. 20 కంటే ముందుగా వెళ్ళిన వ్యక్తి స్త్రీ మగ్ధలేని మరియ. ఈమె పేరును పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. సంఘములో నా డైరీలో సేవకుడిగా నీ పేరు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాలి. నీ పేరుని ఇక్కడ రాయాలి. పదే 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 నీ పేరు నేను రాస్తూ ఉండాలి. ఇక్కడ ఓ వీరు 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 నేను రాస్తూ ఉండాలి. దేవుని సేవకుడు మాటను వినాలి ప్రియులరా, అనుకూలంగా వినాలి, కష్టంగా తీసుకోకూడదు. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు ధన్యుడుగా భావిస్తుండాలి. నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు ధన్యుడిగా భావించాలి. అంతేగాని నాకు చెప్తున్నాడు, నన్నే అంటున్నారు, నన్నే మాట్లాడుతున్నారు. వాక్యము నిన్ను నన్ను సరి చేస్తూ ఉంది. హల్లెలూయా. నీకు బోధించడానికి ముందే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను సరి చేస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడి నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ వ్యక్తి మనం గమనించినట్లయితే అతని కంటే ముందుగా పరిగెడుతూ ఉన్నాడు. ఆమె కంటే ముందుగా పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అతని కంటే ముందుగా పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అకుల ప్రిస్కిల భార్య భర్తలు ఇరువురు కూడా స్నానానికి వెళ్ళేవారు ఎవరో వచ్చేవాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు ముందు తీసుకున్నారు, ఎవరు పరిగెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. ఎవరు చాపలు వేస్తున్నారు, ఎవరు తుడుస్తున్నారో అర్థం కావట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇరువురు కూడా పడుకుంటూ ఆలోచిస్తున్నారు ఏంటంటే, నా భార్యకి తెలియకుండా ఇల్లంతా క్లీన్ చేసేయాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. భార్య అనుకుంటుంది, ప్రిస్కిల్లా అనుకుంటుంది ఏంటంటే, నా భర్తకి తెలియకుండా ప్రొద్దున్నే సేవకుడు వచ్చేటప్పుడు మొత్తం క్లీన్ చేసి నేను అరేంజ్ చేసి ఆరాధనకు సిద్ధం చేసి వెళ్ళాను. ప్రొద్దున్నే రెడీ అయిపోయి ఉండాలి. ఒక్కరికి తెలియకుండా ఒక్కరు మోటివేట్ చేయబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇరువురు భార్య భర్తలు బాధ్యతను గుర్తెరుగుతూ ఉన్నారు ప్రియులారా. భార్య భర్తలు బాధ్యతను మర్చిపోవట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అకుల ప్రిస్కిల్ల కుటుంబంలో వారింటిలో సంఘాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ఒక గృహంలో సంఘం ఏర్పాటు చేయడం అంటే మామూలు మాటలు కాదు ప్రియులరా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తున్నాడు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి. వారేం నిద్రపోవట్లేదు, నిద్రపోతూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఈయన అనుకుంటున్నాడు, ఆమెకి ఎందుకు శ్రమ నేను చేస్తాను అనుకుంటున్నాడు. ఈమె అనుకుంటుంది, ఆయనకి ఎందుకు శ్రమ నేను చేస్తాను. మార్నింగ్ లేచేటప్పటికి ఇద్దరు తెలియకుండానే పనిచేస్తూ కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంఘంలో మీరు అలా ఉండాలి. సంఘంలో మీ బాధ్యతను గుర్తించాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? మందిరము ఇలా ఉండగా దీనికోసం ఆలోచిస్తూ ఉండాలి. దావీదు అదే ఆలోచిస్తూ ఉన్నాడు. వాక్యం నేను ముగిస్తున్నాను ప్రియులరా. దావీదు కింద నుంచి పైకి నడుస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు దేవుడు మాట్లాడిన తర్వాత మారు మనసు పొంది పైకి వెళ్తున్నాడు. అనుకుంటున్నాడు ఏంటంటే, దేవుని మందిరము ఎక్కడుందంటే దేవుని సన్నిధి గుడారాల్లో ఉండిపోయింది. అయ్యో, నేనైతే కోటలో ఉన్నాను కాబట్టి నా దేవుని మందిరం ఇలా ఉండడానికి వీల్లేదు. నేను ఆయనకి ఒక మందిరం కట్టించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు వచ్చిన ఆలోచన బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఆగు, చాలా కష్టపడి అలసిపోయి ఉన్నావు, నీ కుమారుడికి అవకాశాన్ని ఇస్తున్నాను. యుద్ధాలు చేసి చాలా అలసిపోయి ఉన్నావు, అవసరం లేదు, నీ కొడుకుతో కట్టిస్తాను. నువ్వు గైడ్ చేయతనికి. హల్లెలూయా. నువ్వు హెల్ప్ చేయతనికి నీ కుమారుడికి. దేవుడు ఆ కుటుంబాన్ని వాడుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రియులరా, అతని ఆలోచన విధానము. చివరికి మార్పు చెందాడు. మార్పు నుండి అనుకుంటాడు ఏంటంటే, నా దేవుడు గుడారాల్లో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిస్థితులు మార్చబడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఇది నాది 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 నాది, ఇది నా స్థలము అనుకున్నప్పుడు నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. నాది అనుకుంటే నువ్వు చేయలేవు, ఆయనది అనుకుంటే నువ్వు చేయలేవు. నాది అనుకుంటే చేయగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తావు లేచి. నువ్వు ఇవ్వలేకపోయినా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ విల్ సెండ్ సమ్ వన్ ఫర్ దిస్ కన్స్ట్రక్షన్స్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హ్యావ్ యు నో యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతను మర్చిపోతే నువ్వు ప్రళయంలో పడే అవకాశం ఉంది. నీ పనిని నువ్వు మర్చిపోతే, నీ పనిని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తే నువ్వు పాపంలో పడే అవకాశం ఉంది, కష్టంలో పడే అవకాశం ఉంది, నీ జీవితం చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంటూ ఉంది. సమయంలో తల ఉంచండి పిల్లరా. దావీదు రాజు తెలుసుకున్నట్టుగా, అవును నేను తప్పు చేశాను, నేను పాపం